మధ్యలో కొత్తగూడెంలో పరిచయం చేస్తూ దేవుని చేతుల్లో బలంగా వాడబడుతున్న దైవ సేవకుల మధ్యలో ఉన్నారు. రెవరెండ్ బిషప్ డాక్టర్ వి ఉదయ్ గారు మన మధ్యలో ఉన్నారు. చాలా సంతోషకరం. పోయినసారి ఆనేపురం ప్రాంతంలో వచ్చి ఎంతగానో బలంగా వాడబడి దేవుని చేతిలో వాడబడి ఆ ప్రాంతంలో ఆశీర్వాదకరంగా సభలు జరిగాయి. అదే రీతిగా ఖమ్మంలో కూడా పిలవాలని ఆశ అనిపించి ఎంతో సంతోషంగా పిలవడం జరిగింది. మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు. మిగతా సేవకులందరూ కూడా నిండు వందనాలు. పాస్టర్ గారు మనం స్వాగతిద్దాం. అందరం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సేవకుని గౌరవిస్తూ మన స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ అందరం కూడా చప్పట్లు కొడుతూ సమయం ఖచ్చితంగా 9 అవుతా ఉంది. ఇక సమయాన్ని వృధా చేయక మన వాక్య పరిచయకు ఐక్యత చెప్తాం. దేవుడు మనతో మాట్లాడునగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. క్రీస్తు పేర కూడి వచ్చిన ప్రియులందరికీ శుభములు, వందనాలు చెల్లిస్తున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ హ్యాపీగా ఉన్నారని ఇప్పుడే తెలియజేశారు. అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ నా యొక్క వ్యక్తిగత పరిచయం కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కొత్తగూడ పరిసర ప్రాంతాల్లో ఒక 8 సంఘాల నిర్వహణలో నేను పరిచారకుడిగా, ఆ ప్రాంతంలో ఒక ఫౌండర్గా ఇండివిజువల్ మినిస్ట్రీస్ నడుస్తుంది. అలాగే నా పేరు ఉదయ్ గారు అని సంబోధిస్తారు. ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి దైవదాసులు అయ్యగారిని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, వారి యొక్క సేవా పరిచర్య ఎంతో ఘనంగా జరగాలని ఈ రాత్రి దేవుడు వారి సేవా పరిచర్యను ఉద్దేశిస్తూ ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు మాట్లాడాలని ఆశిస్తూ మరి దైవజనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రియులు సహోదరులు రాజేష్ గారికి కూడా, వారి తమ్ముడు కుటుంబాలకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. చిన్న ప్రార్థనతో దైవలేఖనాల్లోకి వెళ్ళిపోదాం. సమయం సంకుచితము, కారణం 9:10, 10:30 నుంచి నిద్రావస్థకి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవుడా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. మీ కృప ఈ ప్రాంత ప్రజల పట్ల విస్తారముగా ఉంచారని ఆశిస్తున్నాను. మీ లేఖన భావాలు, మీ యొక్క దివ్యమైనటువంటి వాక్యపు విలువలు మీ బిడ్డలు గ్రహించడానికి సహాయం చేయండి. వినగలిగించే, గ్రహించే మనసు అందరికీ అనుగ్రహించండి. కేవలము వినివారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ వాక్యానుసారమైన జీవితం కొరకు సిద్ధపరచండి. రక్షణ లేని జనులకు రక్షణ కొరకు మాట్లాడండి. రక్షింపబడిన బిడ్డలు నిత్య రక్షణకు చేరుకునేటటువంటి విధానంలో వారికి వాక్యాన్ని వివరించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే అర్పిస్తూ మీ ఆత్మ ద్వారా మాట్లాడి మమ్మల్ని మరుగుపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సర్వమానవాళిని సృజించక మునుపు, మనుషులు ఎవరిని పుట్టించక ముందు యావత్ ప్రపంచ నిర్మాణం చేయటానికి పూనుకున్నాడు. ఈ ప్రపంచాన్ని
కేవలం మనం ఈ లోకంలో బ్రతికే జీవన విధాన శైలిలో ఎలాగుండాలో అలా నిర్మించాడు. ఆయన కష్టార్జితం. ఈ లోకం ఏంటి? దేవుని యొక్క కష్టార్జితం. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ధనవంతుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, గుణవంతుడు కావచ్చు, అందగాడు కావచ్చు, ఇంకా బలగ బంధాలు ఎన్నో ఉన్నవాడు కావచ్చు, ఏ ఒక్కరు కూడా రవ్వంత మట్టిని సృష్టించిన వారు ఎవరు లేరు. అంటే ఈ సృష్టిని సృష్టించిన ఒకే ఒక్కరు సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు. మరి సృష్టిని సృష్టించినప్పుడు ఈ సృష్టిలో మానవునికి కూడా జన్మనివ్వాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనకు కూడా జన్మనివ్వాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మనకు ఎలాంటి జన్మనివ్వాలనుకున్నాడో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. మన చుట్టూ అనేకమైన జీవరాశులు ఉన్నాయి. కోటాను కోట్ల జీవరాశుల్లో అనేక రకాల జాతులు ఉన్నాయి. అన్ని జీవరాశుల్ని మీరు ఒక్కసారి మననం చేసుకొని ఆలోచించండి. మీ జన్మకు వాటి జన్మకు ఏమాత్రం పొంతనుండదు. అవి మనకు సాటి రావు. అవసరమైతే అవి మీ పాదాల క్రింద నలిగిపోవాలే తప్ప మీతో పోటీ పడేటటువంటి యుక్తి, శక్తి వాటికి దేవుడు ఇవ్వలేదు. అయితే దేవుడి యొక్క ఆలోచన ప్రకారం మనిషి ముందుకు సాగనప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల వలన కూడా మనకు ప్రమాదాన్ని అందిస్తాడు దేవుడు. అందుకే దేవుడు మనల్ని చేసిన విధానం ముందు తెలుసుకుంటే దేవుడికి ఈ లోకం అంటే ఎందుకు ఇంత ప్రేమో మీకు అర్థమవుతుంది. ఎందుకు మనల్ని ఈ ప్రత్యేకంగా చేసుకున్నాడో ఒకసారి లేఖనాన్ని పరిశోధన చేద్దాం, పరిశీలిద్దాం, ఆలోచన చేద్దాం. మీ అందరికీ తెలిసినదే, సేవకులు, విజ్ఞులు, దైవదాసులు ఉన్నారు. ప్రతి విషయం వారికి తెలియనిది ఉండదు. ఈ విషయాల్ని మరి మీరు కూడా ఆలోచించండి. ఆది కాండంలోనే మన నిర్మాణం గురించి దేవుడు మాట్లాడుకుంటున్నాడు. 1వ అధ్యాయం 6వ వచనం అందరూ వినాలి. ఎందుకంటే ఇది ఏ ఒక్కరి గురించో కాదు. సాక్షాత్తు దేవుడు మానవాళిని నిర్మించాలనుకున్నప్పుడు ఆయన ఆలోచనలో మనిషిని గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకుంటే ఈ మనుషులంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే అనే సంగతి మనకు అర్థమవుతుంది. చదవండి దయచేసి ఎవరైనా ప్రియులు. 26వ వచనం, ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపం అంటే దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఆయన సంకల్పమై ఉన్నది. నరుడు ఎవరి పోలిక? నరుడు దేవుని పోలిక, సాక్షాత్తు దేవుని పోలిక. అంటే భూమి మీద నరులందరూ కూడా ఆ పరమాత్ముని పోలిక. దేవుడు ఆత్మ గనుక ఆయన పోలికలో నరులకు జన్మనిచ్చాడు. అంటే మనల్ని దేవుడు ఎలా కోరుకున్నాడు? నాలా ఉండాలని కోరుకుంటున్నాడు. మనుషులు ఎలా ఉండాలట? దేవుడిలా ఉండాలి. దేవుడిలా ఉండాలంటే దేవుడు ఎలా ఉండాలని మనం కోరుకుంటాం. దేవుడు ఎలా ఉండాలని మనుషులు కోరుకోవాలి. దేవుడంటే మానవాతీతుడుగాను, సర్వ సృష్టికి అతీతుడుగాను, సమస్తాన్ని చేయగలిగే సమర్థుడుగాను, అసాధ్యమనేదంటూ ఏమీ లేనివాడుగాను, ఉన్నతుడుగాను, పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, నిర్దోషిగా కూడా ఉండాలి దేవుడు.
పాపాలు చేసేవాడు దేవుడు కాదు. పాపానికి దూరంగా ఉండాలి దేవుడు అంటే, పవిత్రుడుగా ఉండాలి. అంతే కదా, అలాగే ఉండాలా? దేవుడు వేరేగా ఉండాలా? అంటే దేవుడు ఎలాగుండాలని మనం అనుకుంటున్నామో మనం కూడా అలాగే ఉండాలని దేవుడు అనుకున్నాడు. చూసారా, మీకు అర్థమైంది ఇప్పుడు దేవుడి యొక్క ఆలోచన. దేవుడు ఎలాగుండాలని మనం కోరుకుంటున్నామో అలాగే దేవుడు కూడా నాలాగే ఉండాలి, నరులు నా రూపంలో ఉండాలి, నా స్వరూపాన్ని ధరించాలి, స్వరూపం అంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకు ఒక మాట అన్నాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అన్నాడు. అంతే. ఇది పెద్ద పని అండి. దొంగతనం చేయమంటే బాధపడాలి దొంగ అవడానికి, వ్యభిచారం చేయమంటే బాధపడాలి వ్యభిచార అయిపోవడానికి, మర్డర్ చేయమంటే బాధపడాలి నరహంతకుడు అవడానికి. ఇలాగ రకరకాల పాపాలు ఈ భూమి మీద చేసే ప్రజలను చూస్తుంటే దేవుడు ఏమనుకోవాలో చెప్పండి, ఆలోచించండి ఒకసారి. అందుకే దేవుడు, సృష్టిని చేసిన దేవుడు ఈ భూమి మీద మరలా బోధ చేయండి అన్నాడు. సృష్టిలో నరుని చేసిన దేవుడు నరులను చూసినప్పుడు నరులు ఎలా ఉన్నారంటే ఆయన దృష్టికి బొత్తిగా చెడిపోయారట. ఎలా ఉన్నారు నరులు? ఏమన్నా మీకేమైనా బాధగా ఉందా? బొత్తిగా చెడిపోయారట. నేనేమి నా మాటలు చెప్పడం లేదు, మీరు చదువుకుంటానంటే లేఖనాలన్నీ మేము ముందుంచుతాను, పర్వాలేదండి, చదివితే లేట్ అవుతుంది, చెబుతూ వెళ్ళండి, మేము వింటామంటే చక్కగా చెప్తాను. నాకు 2 విధాల బోధ దేవుడు నాకు ఇచ్చాడు. భూమి మీద నరులను చూసినప్పుడు వారి చెడుతనం అంతా చూసినప్పుడు అట దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. అంత భయంకరంగా నరులు మారిపోయారు. ఎలాగ కావాలని కోరుకున్నాడు దేవుడు? మనల్ని ఎలా సృష్టించాడు దేవుడు? ఆయన పోలిక, ఆయన స్వరూపం. దేవుడు స్వరూపం ఎలాంటిది, దేవుడి పోలిక ఎలాంటిదో మనుషులు చూస్తే దేవుడి పోలిక, దేవుని స్వరూపం కనపడాలి. చూసారా, మనుషులందరూ దేవుని పోలికలోనే సృష్టింపబడుతున్నారు అని లేఖనం చెప్తూనే ఉంది. ఇంకా ఇప్పటికీ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తూనే ఉన్నాడు. యథార్థవంతులుగా పుడుతున్నారా? పుట్టుకలోనే ఏమైనా భయంకరమైనటువంటి పాపులుగా పుడుతున్నారా? ఆలోచన చేయండి. యథార్థవంతులుగా పుట్టిస్తున్నానని లేఖనం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ యథార్థత మనిషి విడిచిపెట్టుకుంటూ వివిధమైన తంత్రముల చేత తంత్రములు కల్పించుకొని, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, వారు వివిధమైన తంత్రములను కల్పించుకుంటున్నారట. మనుషులు ఏమైపోయారంటే తంత్రగొట్లు అయిపోయారు, తంత్రాలు చేయటం మొదలుపెట్టారు. ఈ తంత్రాలు కూడా చేయటం మొదలుపెట్టి మనుషులు దేవుని పోలిక కాదు, మానవ పోలికను కూడా రూపుమాపేసుకున్నారు. చివరకు వచ్చేసరికి మృగతుల్యం, మృగముల వలె మారిపోతున్నారు. మృగతత్వాన్ని నేర్చుకుంటున్నారు. అందుకే దేవుడు ప్రియులరా, ఇదిగో ఈ లోకంలో ఈ గ్రంథాన్ని ఇచ్చి బోధించమన్నాడు. లేకపోతే బోధ చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ గ్రంథంలో ఏముంది మరి రాత్రి మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. చాలా మంది మరి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఇంకా గ్రహించలేదు భూమి మీద. ఈ గ్రంథం యొక్క విశిష్టత మీరు తెలుసుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేయండి. చక్కటి విలువైన సంగతులు చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పోలికలో ఉన్నటువంటి మానవులారా, దైవ స్వరూపులారా, దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక్కొక్క మాట ఆశ్చర్యపోయే సంగతులు ఉన్నాయి బైబిల్ గ్రంథం. మరి ఎందుకు తెలుసుకోవాలి ఇవన్నీ? తెలుసుకోకపోతే ప్రమాదం ఉంది. తెలుసుకోకపోతే ప్రమాదం ఉంది మనిషికి. ఏ మనిషికి? అందరి మనుషులకి ప్రమాదం ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడికి ప్రమాదం ఉంది.
ఏం ప్రమాదం ఉందని చెప్తాను. తెలుసుకున్న ప్రమాదం ఉంది, తెలుసుకోకపోయినా ప్రమాదం ఉంది. అది బహు భయంకరమైన ప్రమాదం. ఆ పెను ప్రమాదంలో నుంచి ఈ మనుషులు తప్పించుకోవాలని దేవుడి సంకల్పమై ఉన్నందున మరలా దేవుని యొక్క అమూల్యమైన మాటలు పరిశుద్ధ గ్రంథము ద్వారా మానవులకు తెలియజెప్పాలనుకున్నాడు దేవుడు. మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. మరి మనుషులు ఏమైపోయారో ఒకసారి చూద్దాం. లేఖనం మనుషులు ఎలా ఉన్నారో ఈరోజు ఒకసారి చూద్దామండి. మనుషులు ఎలాగున్నారో ఒక్కసారి లేఖనాన్ని పరిశీలన చేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనుషులు ఎలాగున్నారంటే అపరాధులుగా మారిపోయారట. ప్రతి ఒక్కరూ పాపంలో పడిపోయారని అర్థం. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అంటే అర్థం ఏంటి? మనిషి బ్రతికే ఉన్నాడు, కానీ పాపముల వలన అపరాధముల వలన జీవిస్తున్న ఈ మనిషి బ్రతికుండి చచ్చిన వాడితో సమానం. ఒక మనుషుడు బ్రతికి కూడా చనిపోయాడంటే అర్థం ఏంటంటే పాపముతో బ్రతుకుచున్న నరుడు బ్రతికుండి కూడా చనిపోయిన వాడితోనే సమానం. అందుకే మానవాళిలో పాపం ఉండకూడదు అనేది ఒక పెద్ద ఆలోచన దేవుడిది. అందుకే ఈ ఆకారాన్ని ఇచ్చాడు. అన్ని 4 కాళ్ళ మీద నడిస్తే మనల్ని 2 కాళ్ళు ఇచ్చి నడిపిస్తున్నాడు దేవుడు. అన్ని గడ్డి ఆకులు అలమలు తింటే మంచి ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు మనకు. చూసారా? అన్ని మురిగిపోయిన పశువులు కూడా తింటాయి. మనం చక్కటి వేడి బ్రతికే లైవ్ ఫిష్ కావాలి మనకు. చూసారండి? మన ఫుడ్ స్టైల్ వేర్, మన లైఫ్ స్టైల్ వేర్, మన కట్టుబాటు వేరు, మన అలంకారం వేరు, మన ఆలోచన వేరు, మన జీవన శైలే వేరు. ఏ జంతువుకైనా టచ్ అవుతా చూడండి. మనలాంటి స్టైల్గా బ్రతికే జంతువు ఏదైనా ఉందంటారా? పురుగుందా? చేపలు ఏమైనా స్టైల్ కొడతాయా? ఏదైనా భూమి మీద స్టైల్ కొడుతున్నారు అంటే మనుషులే. ఇంత స్టైలిష్ లైఫ్ దేవుడు మనకిస్తే మనుషులు ఏమైపోతున్నారట? అపరాధాలు చేయటం ప్రారంభించారు. ఏమండి? డబ్బు బాగా విపరీతంగా సంపాదించిన కొందరు మొన్న ఒక పార్టీలో దొరికారట. పార్టీ అంటే ఏంటి? సరదాగా 4 కూర్చొని టీ తాగితే పర్వాలేదు, టీ పార్టీ. ఏమండి? సరదాగా బిర్యానీ వండుకొని ఏదో ఆహార పదార్థాలు తిన్నారు, పర్వాలేదు, బిర్యానీ పార్టీ. ఈ మధ్య క్లబ్బులు పబ్బులు అనే భయంకరమైనటువంటి విన్యాసాలు చేసేటటువంటి వ్యవస్థ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఇక క్లబ్బు దాటిపోయింది, పబ్బు దాటిపోయింది. వీటన్నిటికంటే ముదిరిపోయిన మరొకటి వచ్చింది. దాని పేరు రేవు. దాని పేరేంటి? రేవు. రేవెందుకు? బట్టలు ఉతకడానికా? రేవ్ అంటే అర్థం తెలుసా అండి? రేవ్ అంటే అర్థం ఏంటంటే అందులో ఉన్నటువంటి ఒక విషయం చెప్తాను. బాధపడకండి, కొంచెం బిడియపడకండి, ఓపెన్ గా చెప్తే మీకు అర్థమైంది. అందులోనట నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకు ఇస్తాడట, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నాకు ఇస్తాడట. ఒకరి గర్ల్ ఫ్రెండ్ ఒకరు మార్చుకుని తెల్లవారులు ఒకరికొకరు మరి వేరై ఉంటారట. ఇక ఇదంతా మీరు ఆలోచించండి. ఇది రేవు పార్టీ అట. అంటే సాకి రేవు పార్టీ అనుకోకండి, సన్నాసుల రేవు పార్టీ, పనికి మాలి పాపాత్ముల రేవు పార్టీ. ఏమండి? అతి ధనవంతులు అవుతా ఉన్న కొద్దీ పరిశుద్ధులు కావాలి కదా. ఎంత డబ్బు పెరిగితే అంత ఉన్నతంగా బ్రతకాలి కదా. ఎందుకు ఇలా మారిపోతున్నారు వీళ్ళందరూ? కోటేశ్వరులుగా మారిపోయిన వాళ్ళందరూ. ధనము సమస్తమైన కీడులకు మూలమన్నాడు దేవుడు. ముందే చెప్పాడు. ఎక్కువైతే బిడ్డ ప్రమాదం, తక్కువైతే ఏం చేస్తావు? దేవుడు నాకేం చేశాడు అని ఆయన్ని తిట్టడం ప్రారంభిస్తావు. తక్కువైతేనేమో తిడతావు, ఎక్కువైతేనేమో రేవెడతావు. సమానంగా ఉంటేనే నువ్వు బాగుంటావని దేవుడి ఆకాంక్ష
మనకు సమానంగా ఉండాలన్న ఆశ మనలో లేదు. ఎవరు చూడండి, డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కువ ఎలా సంపాదించాలి, కోటేశ్వరుడు ఎలాగైపోవాలి, అవునా అలాగ అనుకుంటున్నారు తప్ప నేను పరిశుద్ధుని ఎలా కావాలని మాత్రం అనుకునేవారు తగ్గిపోయారండి భూమి మీద. నువ్వు పరిశుద్ధుడు ఎలా కావాలో ఆలోచించావా? నీ పాపాలు కడిగే వ్యక్తిని ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ పాపాలు తీయగలిగేది ఎవరో నీకు అర్థమైందా? ఇప్పటి వరకు ఈ సంకేతాలు ఏమైనా నీ చెవుల్లోకి వచ్చాయా? అయ్యో నేను పాపిగా బ్రతుకుతున్నాను, అపరాధిగా బ్రతుకుతున్నాను, నా దేవుడికి నేను దూరం అయిపోతున్నాను. నన్ను సృష్టించిన దేవుడు ఆయనలా ఉండాలని కోరుకున్నాడు కదా, ఆయనలా ఉండాలని కోరుకున్నాడు కదా. తండ్రి పిల్లల్ని ఎలా కోరుకుంటాడండి? పాస్టర్ గారికి 2 కొడుకులు ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? నా వలే పాస్టర్లు కావాలనుకున్నాడు, అయ్యారా లేదా? అది కదా పోలిక. దేవుడు అనుకున్నాడు పరిశుద్ధులు కావాలని. దేవుడు అనుకున్నాడు ఈ సృష్టి పుట్టక ముందే నా పోలిక చొప్పున నరులను చేస్తాను, అందరూ పరిశుద్ధులుగా బ్రతకాలని. ప్రియులరా, పాపంతో నిండిపోయింది సమాజం. ఎక్కడ చూసినా పాపం తాండవిస్తుంది ఈ రోజుల్లో, ఇంకా పెరిగిపోతుంది. చూసారండి ఈ మధ్యకాలం, ఆ మధ్యకాలంలో ఎక్కడో ఒక దగ్గర వైన్ షాప్ ఉండేది. నా చిన్నతనంలో వైన్ షాప్ అంటే సరిగ్గా తెలియదు అప్పటికి, ఏదో వారిని వాహిని దుకాణాన్ని పెట్టేవారు. ఇప్పుడు అట్లా కాదు, వీధికి 10, చిన్న వీధి అయితే 10, పెద్ద వీధి అయితే 20 షాపులు. ఎక్కడ చూసినా బిజీ షెడ్యూల్, ఎక్కడ కూడా లైన్ క్యూ తగ్గట్లేదు. అంటే ఎక్కువగా దేనికి అలవాటు పడిపోయారు? మద్యానికి అలవాటు పడిపోయి సంసారాలు కూడా సరిగా లేకుండా చేసేసుకుంటున్నారు. ప్రియులరా, ఎందుకు ఇంతగా విపరీతంగా మారిపోతున్నారు? రోజు రోజుకి పాపానికి జారిపోతున్నారు ప్రజలంటే, ఈ ప్రజలకి నేను దేవుడిలా ఉండాలి అనే ఆశయం లేదు. నన్ను సృష్టించిన దేవుడు ఒక ప్రత్యేకంగా నన్ను సృష్టించాడు. ఇదిగో పశువులు గడ్డి తినేటట్టుగా వాటిని సృష్టించాడు. ఆ గడ్డి వలన వచ్చే గింజలు, ఆ గింజలలో ఉన్నటువంటి బియ్యాన్ని తినేటట్టుగా నన్ను సృష్టించాడు. బియ్యం కడిగిన నీళ్లు కూడా పశువులకే పోయమన్నాడు. పశువుల నేను బ్రతకూడదన్నటువంటి కనీస ఇంకిత జ్ఞానం లేకుండా మనిషి పాపాత్ముడిగా మారిపోతున్నాడు. చూసారండి, భయంకరమైనటువంటి పాపిగా మారిపోయినటువంటి మనుష్యుని క్షమించాలంటారా? దొంగతనం చేసిన వాడిని క్షమిస్తారా మీరు? చూసారా, మీరే క్షమించను అంటున్నారు. వ్యభిచారం చేసిన వాడిని క్షమిస్తారంటారా మీరు? క్షమిస్తారా? మీరే క్షమించను అంటున్నారు. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, దగాలు, కుట్రలు ఒక పాపమా, ఒక లోకమా? లోకం నిండా పాపమే. లోకము పాపముతో నిండిపోయింది అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 3వ అధ్యాయం. లోక పాపమును మోసుకొని పోవుటకు ఎవరో రావాల్సిన అవసరం వచ్చింది. ఎవరైనా? యేసు ప్రభు మాత్రమే ఈ లోక పాపాన్ని తీయగలడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆయన మాత్రమే తీయగలడు? ఇంకెవరు ఎందుకు లేరు? ఎందుకంటే దానికి చక్కటి రీజన్ చెప్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చే మొదటిసారి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఈ లోకములో పాపులుగా ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని నేను కడగాలి అని ప్రేమతో వచ్చాడు. ఆయన ఈ మన పాపాలను కడిగి వేయుటకు ఒక అద్భుతమైన ఔషధాన్ని ఈ లోకానికి ఇచ్చాడు. ఔషధం ఏంటో తెలుసా? రక్తము చిందింపబడకుండగా పాప క్షమాపణ జరగదు. జ్ఞాపకం చేసుకోండి మాట. ఒక మనుషుడికి పాపము తీసివేయాలంటే రక్తము చిందించాలి. రక్తము చిందించాలంటే చాలా ఉన్నాయి కదండి జీవరాశులు. ఏ గొర్రెనో మేకనో దేన్నో ఒకదాన్ని నరికేద్దామని మనం అనుకుంటే, బలిద్దామని మనం అనుకుంటే, పశువుల రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము మనిషి పాపమును తీసివేయ జాలదు. దానికి ఆ శక్తి లేదు. ఎందుకంటే మనిషి చేసిన పాపాలు జంతువులు తీస్తాయా? తీలేవు. అవి జంతువులు. వాటిని ఏమన్నారు? జంతువులవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి చేసిన పాపం దేంతో జరుగుతుందో తెలుసా మరి మీకు? రక్తముతో జరుగుతుంది. బాగా వినాలి పాయింట్. మనిషి పాపం చేస్తున్నాడంటే దానికి కారణం ఎవరు? బ్లడ్. మీలో బ్లడ్ లేదనుకోండి,
మీరే పని చేయలేదు. మీ బాడీ బ్లడ్ బాగా ఉంది, కండలు కసకస తిరుగుతున్నాయి అనుకోండి, బ్లడ్ ఉండటం వల్లనే పాపం చేస్తాడు మనిషి. బ్లడ్ ద్వారానే మనిషి పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి రక్తము వలన వచ్చిన ఈ రక్తాపరాధాన్ని రక్తంతోటే కడగాలి. ఇది సిద్ధాంతం. ముళ్ళును దేంతో తీస్తారు? ధర్మశాస్త్రం అది. ముళ్ళును ముళ్ళుతో తీయాలి. ఇంకా కంటికి కన్నె ఇచ్చేయాలి, పంటికి పన్ను ఇచ్చేయాలి, రక్తానికి రక్తం, రక్తానికి రక్తం కావాలి. అయితే పాపాలు కడిగే రక్తం కావాలి. నా రక్తం సరిపోదు. నాలో పాపమేలింది నన్ను. ప్రపంచ మానవాళి రక్తం ఎవరిది సరిపోదు. ఎందుకంటే మనుషుల యొక్క శరీరాలలో ఉన్న ప్రతి రక్తపు బిందువు పాపము ఏలింది, పాపముతో ముడిపడింది. అబద్ధము, దొంగతనము, మోసము, దగానో ఏదో ఒక రకమైన పాపంలో ఇరుక్కుపోయారు మనుషులందరూ. పాపము లేని పరిశుద్ధుడు ఒక్కడును లేడు. భూమిని దేవుడు చూసినప్పుడు ఒక మాట అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. రోమా 3:11 నీతిమంతుడు ఒక్కడు లేడు. మరి నీతిమంతుడు లేనప్పుడు మన పాపాలు ఎలా కడగగలదా రక్తం? అందుకే నీతి కలిగిన రక్తం కావాలి భూలోకానికి. దేవుడు ఆలోచించాడు. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆలోచించి యేసు ప్రభు రక్తం తప్ప ఈ భూమి మీద మానవాళి పాపాలు కడగటానికి మరొక రక్తము విలువైనది లేదని ఎరిగి ఆయన యేసు ప్రభును భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. యేసు ప్రభును భూలోకానికి పంపించాడు. అందుకే ఆయన వచ్చాడు, మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన రక్తాన్ని కార్చడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు. కానీ ఆయన నోట గాని ఆయన ఆలోచనలో గాని ఒక్క పాపము కూడా చేయకుండా పరిశుద్ధుడుగా ఉండటానికి, పవిత్రంగా ఉండటానికి ఈ ప్రకృతిలో ఉన్నవారు ఎన్నో హింసలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా ఆయనను సిలువేయటానికి అప్పగించి అనేక శ్రమల పాలు చేసిన చివరకు సిలువేసి ఆయనను సంహరించేటప్పుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు. మీ అందరికీ తెలుసు ఏమని? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. వీరు పాపాలు చేయడానికి అలవాటు పడిపోయారు. వీళ్ళు చంపేయడానికి అలవాటు పడ్డారు. మనుషులను చంపేయడానికి, మనుషులతో ఆడుకోవడానికి, మనుషుల్ని హింసించడానికి. మనుషులు చూడండి ఎలా ఉన్నారు. వాడు చనిపోతే బాగుందని కోరుకునేవారు ఉన్నారు. వాడు ఆనందంగా బ్రతికితే ఇష్టం లేదని కోరుకునేవారు ఉన్నారు. ఒకడు పచ్చగా ఉంటే ఒకడు ఏడిసే దుర్మార్గులుగా మారిపోయారు. అందుకు యేసుక్రీస్తు వారిని సంహరిస్తున్నప్పుడు యేసు అన్నాడు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని శిలువ మీద ముందుగానే తండ్రికి వేడుకొని ఆయన ప్రతి రక్తపు బిందువు నీ పాపాన్ని కడగడానికి విడుదల చేశాడు. శిలువ మీద కార్చాడు. కార్చబడిన ఆ రక్తము చేత నువ్వు పరిశుద్ధుడివి కావాలని ఆయన ఆకాంక్షించి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు పెడతారు మీకోసం ప్రాణం? ఇంటికి వెళ్ళాక ఏమండి నా కోసం చచ్చిపోతావు అని అడగండి భార్యలు. పోనీ భర్తలు ఉన్నారు ఇక్కడ, అబ్బా మరి ఏంటి నా కోసం చనిపోతావా భార్యమని అని అడగండి ఇంటికి వెళ్ళాక. నీకేమైందయ్యా ఇలా సత్యం నువ్వు సావంటది. అర్థమైందా? మన కోసం మన భార్య గాని, మన యొక్క భర్త గాని, మన పిల్లలు గాని, బంధువులు గాని నీ కోసం ఎవరు చనిపోతారయ్యా? అందులో ఈ ప్రపంచం అంతా కూడా పాపమయం అయిపోయినప్పుడు ఈ పాపల కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఈ భూమి మీద పాపల కొరకు పెట్టడానికి వచ్చాడు. ఎంత గ్రేట్! ఎందుకు పాపల కొరకు ప్రాణం పెట్టాలంటే మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మీరు మహిమను కోల్పోయారు. మానవాళి మహిమను కోల్పోయింది. మరలా తిరిగి మీకు మహిమ రావాలి అంటే మీ పాపాలు కడగబడాలి. కడగబడాలి అంటే క్రీస్తు రక్తమందు మీ పాపాలు కడగబడాలి. ప్రియులారా, కడగబడాలి. అలా కడగబడాలి అంటే మీరు క్రీస్తు యొక్క విలువలను జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తును అంగీకరించాలి. ఇక్కడ ఒక మాట రాయబడింది చూసారా? ఎవరిని ఎందుకు నమ్మాలి? ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము, నా పాప పరిహారార్థమై శిలువ మీద బలియాగమై మరణించి సమాధి చేయబడి
తిరిగి 3వ దినమున లేఖనముల ప్రకారము లేపబడినందున నాకు రక్షణ కావాలి అని ఆ యేసునందు నమ్మికుంచాలి. భూమి మీద మరణించిన వారే తప్ప తిరిగి లేచిన వారు లేరు ఇప్పటి వరకు, యేసు తప్ప. యేసు ఒక్కడే తిరిగి లేచాడు భూమి మీద మరణించిన వారిలో. మహామహులు పోయారు భూమి మీద, ఎవరు తిరిగి లేవలేదు. తిరిగి ఎందుకు లేవలేదు తెలుసా? వారిలో లేచే శక్తి మరలా ఇస్తే యేసే ఇవ్వాలి, ఇచ్చే వరకు వారు లేవరు. ప్రభునందు ప్రియులరా, ఇదిగో ఆయన మరణ సమాధి పునరుద్ధానాల వల్ల మనకు రక్షణ దొరుకుతుంది. ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు నీవు నమ్మినట్లయితే నీకు రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణను నీకు ఇవ్వటానికి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలా ఉందో మౌనంగా ఈ లోకంలో మౌనంగా ఉన్నాడు. చాలా మంది అనుకుంటున్నారు మౌనంగా ఉన్నాడు కాబట్టి చేతగన్నాడు అనుకోకండి. మిమ్మల్ని కాపాడాలంటే మౌనంగానే ఉండాలి. మరి మిమ్మల్ని కాపాడాలంటే మౌనంగా ఉండాలి. మిమ్మల్ని కాపాడటానికి మీకు ఇవ్వవలసిన ఔషధాన్ని భూమి మీద చిందించేశాడు ఆయన. ఇక ప్రాబ్లం లేదు. మీరు రక్షింపబడాలంటే ఆ రక్తంలో కడగబడాలి. రక్షింపబడకూడదంటే ఆ రక్తం నీకు అప్లై కాదు. మరి అప్లై కాకపోతే ఏమవుతుంది? అప్లై అయితే ఏమవుతుంది? రక్తం అప్లై అయితే ఏమవుతుంది? అప్లై కాకపోతే ఏమవుతుంది? రక్తం అప్లై అయితే నీకు రక్షణ దొరుకుతుంది. రక్షణ అంటే ఏంటి? ఏమిటి రక్షణ? ఎలా దొరుకుతుంది? ఈ రక్షణ యొక్క విలువేంటి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు కొన్ని విషయాలు చాలా బలంగా ఉంటాయి. సృష్టిని సృష్టించింది ఎవరు? మొదట చెప్పాను, అందుకనే మాట. ఆ దేవుడే ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టిని నాశనం చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? సృష్టి మొత్తం లయమైపోతుంది అంటే కనబడకుండా వెళ్ళిపోతుంది. సృష్టి మొత్తం కనబడకుండా వెళ్ళిపోతే నీ మనుగడెక్కడా? పంచభూతములు అనగానే పదార్థం అంటే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం. అటు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, గెలాక్సీస్ మొత్తం టోటల్గా ఇటు భూమి, ఈ సృష్టిలో ఉన్న పదార్థం అంతా లయమైపోతుంది. పదార్థం లయమైపోతే నీ మనుగడెక్కడా? ఆకాశం లయమైపోతే నీ మనుగడెక్కడా? నీరు లయమైపోతే నీకు జీవిత విధానం ఎక్కడా? అగ్ని లయమైపోతే నీ యొక్క జీవితానికి విలువెక్కడా? ఆలోచించేయండి. అన్ని పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి యేసు ప్రభు వచ్చే రెండవ రాకడలో. సృష్టి లయమైపోతుంది. సృష్టి లయమైపోతే నాకేంటి పాస్టర్ గారు, నేను సరదాగా ఉంటాను అనుకోకండి. సృష్టి ఎలాగ ఉందో మీకు ఒక్కసారి ఆలోచన చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేనంటాను ఈ పంచభూతాలు మీ యొక్క దేహాలలో ఉన్నాయని చెప్తున్నాను నేను. మీ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నేను మీకు ఇంటిస్తాను. మీ శరీరంలో గాలి ఉందా? అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. గాలి లేకపోతే ఇక మీరు లేరు. గాలి ఉందా లేదా? ఆయన ఒక్క నిమిషము ఊపిరి బిగపడితే ఈ భూమి మీద ఉన్న మానవాళి కాదు, జీవకోటి మొత్తం పెంట కుప్పగా మారిపోద్దట, శవాల దిబ్బగా. దేవుడు ఊపిరి బిగబడితే, మన ఊపిరిని ఆఫ్ చేస్తే. అందుకే అంటున్నాడు మీ అందరిలో గాలి ఉందా? ఉంది. ఓకే, ఒకటి దొరికింది. గాలి ఉంది కదా, మంచిది. నీరుందా? నీరు 3 వంతుల నీరు ఉంటుంది మీ శరీరంలో. మీ ఒంట్లో అగ్ని ఉందా? అగ్ని లేకపోతే మీరు బ్రతకలేరు. నీరు లేకపోతే మీరు బ్రతకలేరు. నీరు నింగి అంటే ఆకాశం లేకపోతే మీరు బ్రతకలేరు. గాలి లేకపోతే మీరు బ్రతకలేరు. మీ శరీరంలో ఈ 5 ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. మట్టి ఉందా? పదార్థం మట్టి. ఓసారి తడివి చూసుకోండి. మట్టి లేకపోతే మనం ఉన్నామో లేమో డౌటే. అంటే ప్రియులరా, ఈ 5 నీ శరీరానికి ముడిపడి ఉన్నాయి. అంటే ఈ యొక్క ప్రకృతిలో నుంచి వచ్చిన నీ దేహంలో ప్రకృతి సంబంధమైనటువంటి 5 ఎలిమెంట్స్, 5 ఈ పంచభూతాలు మీ శరీరంలో ఉన్నాయి. అంటే పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోతాయి అంటే మీ శరీరం కూడా కనపడకుండా పోద్ది. నువ్వు వెతుక్కున్నా దొరకదు. ఇక మన శరీరం కూడా దొరకదు యేసు ప్రభు వచ్చే టైంకి.
దీపం ఉండగానే ఏం చేయాలట? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటే ఆత్మ ఉండగానే నిన్ను నీవు కాపాడుకోవాలని అర్థం. దేవుడిచ్చిన ఆత్మ నీలో ఉంది. దేవుడిచ్చిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటే నీ ఒళ్ళుని దేవుడి కోసం నిలబెట్టమని అర్థం. పాపపు నిలయంగా మార్చకూడదని అర్థం. పాపపు నిలయంలో మార్చేస్తే దేవుడు నీ మీద తీసుకునే చర్య బహు కఠినంగా ఉంటుంది. పాపాలు చేస్తే నన్ను ఎవరేం అడగటం లేదు అనుకోకండి. పాపాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నా తప్పించుకోగలను అనుకోకండి. పోలీసు వాళ్ళ చేతుల్లో తప్పించుకోగలవేమో కానీ దేవుడి చేతుల్లో నుంచి తప్పించుకునే వీరుడు లేడు పాపం చేసి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని స్వరూపులారా, ఇదిగో పంచభూతములు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చేటప్పుడు మెక్కటమైన వేండ్రంతో లయమైపోతాయంటే ఈ లోకం కనుమరుగైపోద్ది. ఈ లోకం కానరాకుండా పోద్ది. ఈ లోకం అంతా కూడా లయమైపోతుంది. యేసు వచ్చేసరికి నువ్వు రక్షణ పొందుంటే యు ఆర్ వెరీ గ్రేట్, లేదంటే నీ జీవితానికి ముగింపే నాంది. యేసు వచ్చేసరికి నువ్వు రక్షణ పొందాలి. నాకు అవసరం లేదు యేసు అనుకోవడానికి వీలు లేదు. ఈ మాటలు పెడచెవిన పడితే ఒకనాటికి నీకు దిక్కెవరు అర్థం కాదు. ఈనాడు ఈ మాటలు పెడచెవిన పెడితే దేవుడు నిన్ను క్షమించడు. ఎందుకో తెలుసా? మీ అందరికీ చెప్పమనే కదా ఆయన మాటలు ఈ గ్రంథంలో పొందుపరిచి భూమి మీదకి పంపించింది. ఆయన మాటలు కూడా వినకపోతే ఎలాగో భూమి మీద పెద్దల మాట పిన్నల మాటకి లెక్కలేదు. ఎవరి మాట వినే పరిస్థితి మనుషులకు లేదు. కనీసం దేవుని మాట అయినా వినకపోతే నీకు దిక్కు లేదు. తర్వాత ఏం జరుగుతాయా? వినకపోతే ఏం జరుగుతుంది? ఒకసారి చూద్దాం. దేవుడట ఈ భూమిని కాల్చివేయటానికి సిద్ధం చేస్తున్నాడట. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అయితే ఇప్పుడున్న ఆకాశం మీరు అనుభవిస్తున్న ఈ ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పు, అంటే భక్తిహీనుల ఉన్నందువలన తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నాశనాన్ని చేస్తాడు దేవుడు. జరుగు దినం వరకు, అంటే భక్తిహీనులకు నాశనం జరగబోతుంది. భక్తిహీనులకు నాశనం జరగబోతుంది. జాగ్రత్త. నాకెవరు చెప్పలేదు ఆ రోజు, లేకపోతే నేను చాలా భక్తి పరుని అయిపోయావని అనుకుంటారు. చెప్పినా వినకపోతే నీకు క్షమాపణ లేదు. భక్తిహీనుల నాశనము జరుగు వరకు అగ్ని కొరకు ఈ భూమి ఆకాశాలను అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్న అగ్ని కొరకు ఎదురు చూస్తున్నాయి. ఈ లోకాన్ని దేవుడు అగ్నితో కాల్చేస్తానంటున్నాడు. అది ఎప్పుడు తెలుసా? యేసు రాకడలో. మరి ఇది గ్యారంటీగా జరుగుతుంది. గ్యారంటీగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? మనకంటే పూర్వీకులు నోహు జల ప్రళయ కాలములో బ్రతికినటువంటి అనేక మంది మూర్ఖపు జనం, మనుషులు, వారు ఎలా ఉన్నారో తెలుసండి. అప్పటికి నోవహు గారు సువార్త ప్రకటిస్తున్నారు. అయ్యా, ఇదిగో దేవుడు ప్రళయం రాబోతుంది, మిమ్మల్ని అందరిని ముంచేయబోతుంది, మీరందరూ నాశనానికి వెళ్ళిపోతారు, జాగ్రత్త, రండి, నా మాటలు వినండి, కాపాడబడండి, మీరందరూ రక్షణ పొందండి, దేవుణ్ణి నమ్మండి, విశ్వసించండి, అదిగో ఆ విశ్వాస వాడలోనికి ప్రయాణం చేయండి అన్నాడు. ఎవరైనా? నోవహు గారు. ఆయన మాటలు పెడచెవిన పెట్టి ఆయన మాటలు వినకుండగా ఆనాడున్నటువంటి ప్రపంచ ప్రజానీకం, ఆ జనాలు ఎలా మాట్లాడారో తెలుసా? వీడికి పిచ్చి పట్టింది అన్నారు. ఈనాడు సువార్త ప్రకటిస్తుంటే ప్రకటించే వారిని ఏమంటున్నారు తెలుసా? వీళ్ళకి వెర్రెక్కింది అంటున్నారు. ప్రియులారా, వెర్రి కాదు ఇది. నశించుతున్న వాడికి వెర్రితనం, మాకు కాదు. నశించుతున్న వాడికి, నాశనానికి వెళ్ళిపోయేవాడికి దేవుని సువార్త అంటే వెర్రితనంగా ఉంటుంది. ఇప్పుడు నమ్మాలనే అంటే ఆశ పుట్టదు, కానీ నమ్ముకుందాం అనుకునే సమయం వచ్చేసరికి నీకు టైము దక్కదు. బాగా వినాలి. ఎందుకంటే మనుషులలో భయం లేదు. మనిషి అంటే మనిషికి భయం లేదు, ఏదన్నా భయం లేదు. అంతరిక్షాన్ని ఛేదిస్తున్నాం అనుకుంటున్నాడు తప్ప ఆత్మని రక్షించుకోలేదనే సంగతి మర్చిపోతున్నాడు. నీ ఆత్మకు రక్షణ లేకపోతే నీ జీవితానికి ముగింపే. ఆ ముగింపు ఎలా ఉంటుందో చెప్తున్నాడు దేవుడు. ఒకనాటి జల ప్రళయ కాలంలో ఎలా ముగింపిచ్చాడో కొన్ని సంగతులు చూపిస్తాను. 6వ అధ్యాయం
ఆదికాండం 6వ అధ్యాయానికి ఒకసారి మీరు వస్తే అక్కడ రాయబడినటువంటి లేఖనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 6వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, భూమి మీద గొప్పదట. చూడండి, చెడుతనం గొప్పదట. వారి హృదయం యొక్క దేవుడట అనుకున్నాడటండి, నరుల మంచితనం గొప్పగా ఉండాలి భూమి మీద అనుకున్నాడట. నరులు నా పోలికగా ఉండాలనుకున్నాడు. నరులు పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు. నరులు నీతిమంతులుగా ఉండాలనుకున్నాడు. నరులు ఎలా మారిపోయారట ఆ కాలంలో? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, గొప్పదట. అంటే అన్నిటికంటే గొప్పగా ఏది ఎదిగిపోయింది? చెడుతనం. చెడుతనం, 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 చెడుతనం. ఎక్కడ చూసినా చూడండి, ఈ మధ్య కాలంలో కూడా చాలా చెడ్డ వార్తలు వింటున్నాం మనం. టీవీ పెడితే ఇదిగో 3 సంవత్సరాల పిల్లని రేపు చేశారు, ముసల్దాన్ని రేపు చేశారు, గొడ్డలతో నరికేశారు, మొగుడు పిల్లాన్ని చంపాడు, పిల్లాన్ని మొగుడు చంపాడు, పిల్లని తల్లి చంపింది. అబ్బాబ్బాబ్బా, ఇవన్నీ మంచి వార్తలా? టీవీలో మీకు వచ్చే మంచి వార్త ఏదని చెప్పండి చూద్దాం. అసలు ఎక్కడుంది మంచి వార్త? అన్ని చెడ్డ వార్తలే. ఏ ఛానల్లో చూసినా ఎంత చెడ్డ వార్త చెప్తే అంత పాపులర్ ఛానల్ అది. చూసారా? దొంగ ఓట్లు బాగా గుద్దారు, చెడ్డ వార్త. అన్ని చెడ్డ వార్తలు, ఎన్ని చెడ్డ వార్తలు వస్తే అంత పాపులర్ అయిపోయింది ఆ టీవీ ఛానల్. చూసారా ఎలా ఉందో? ప్రపంచం అంతా ఎలా ఉందట? నరుల చెడుతనము భూమి మీద గొప్పగా మారిపోయింది. ఇక వెనక్కి తిరిగి రమ్మంటే ఎందుకు వస్తారండి? రైట్. తర్వాత వారి హృదయం యొక్క వారి హృదయము మనుషుల హృదయం ఎలా ఉందట? తలంపులు, వారి హృదయములోని తలంపులు ఎల్లప్పుడూ కేవలము, ఊహలన్నీ ఎల్లప్పుడు కేవలం ఎల్లప్పుడు చెడ్డ. ఎవరన్నా అలాగ వెళ్తున్నాను అనుకో, అన్ని ఊహలు, చెడ్డ ఊహలే వచ్చేస్తాయి మనకు. ఊహ అంతా చెడ్డది, ఆలోచన అంతా చెడ్డది. మనిషే చెడిపోయాడు, దేవుడు స్వరూపాన్ని మంటగలిపాడు, మానవత్వాన్ని మంటగలిపాడు. టోటల్ గా ఒక భయంకరమైనటువంటి జీవరాశిగా మారిపోయి బ్రతుకుతూ ఉన్నాడు. అందుకని అపరాధము వలన, పాపముల వలన దేవుడి దృష్టికి వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చనిపోయిన వారిని బ్రతికించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. పాపం వల్ల చనిపోయిన వారిని ఆయన రక్తం వల్ల బ్రతికిస్తాడు. నిజంగానే శరీరాన్ని విడిచిపెట్టి చనిపోయిన వారిని ఆయన రాకడలో సమాధులు తెరిచి బతికిస్తాను అన్నాడు. 2 వాగ్దానాలకు మీరు వారసులై ఉన్నారు దేవుని కృపను బట్టి ప్రియులారా. 2 వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ఒకటి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ మరణం నుంచి నిన్ను తప్పిస్తారు. రెండవది, నువ్వు మరణించిన తర్వాత ఈ సమాధిలోనే నీ దేహం కుళ్ళిపోతే నిన్ను మరలా తిరిగి లేపి పరలోకం అనే మహిమలోకానికి తీసుకువెళ్తానని యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇచ్చారు. నిత్య జీవము ఇత్తును అనునదే నేనిచ్చు వాగ్దానము అని యాకోబు ద్వారా ప్రకటించాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చదివిస్తున్నాను ఆలోచన చేయండి. లోకం బాగలేదు. పిల్లల్ని నమ్మితే పిల్లలు మోసం చేస్తున్నారు, భార్యలు నమ్మితే భార్యలు మోసం చేస్తున్నారు, భర్తలు నమ్మితే భర్తలు మోసం చేస్తున్నారు. ఇక నేను తాగని ఒట్టు అంటాడు, మళ్ళీ సాయంత్రం కల్లా పీపా వేసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అంత మాయలోకంలో మాయగా బ్రతుకుతున్నాం, మోసాల మధ్య బ్రతుకుతున్నాం, దగాల మధ్య బ్రతుకుతున్నాం, కుట్రల మధ్య బ్రతుకుతున్నాం, కుతంత్రాల మధ్య బ్రతుకుతున్నాం, అబద్ధాల మధ్య బ్రతుకుతున్నాం, ఒకరికొకరు అబద్ధాలు ఆడుకుంటూ భయంకరంగా బ్రతుకుతున్న ఈ వ్యవస్థలో పాడైపోయి దేవుడికి పనికి రాకుండా ఉన్నాం ప్రియులారా. అలా ఉన్నారట నరులు. చదవండి, నేనేం చెప్పడం లేదు, దేవుడు చెప్తున్నాడు. చూడండి, చూసి యెహోవా ఆ నరులను చూసి తాను భూమి మీద నరులను చేసిన, అయ్యో ఈ నరులను నేను చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి ఇలా నరులను చేస్తే ఎలాగైపోయారు, ఎందుకు చేశానా అని యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. మీకేమైనా అర్థమైందండి? ఎక్కడ నొప్పి చేసిందట ఆయనకి? హృదయం నొప్పిని మీరేమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? హార్ట్ అటాక్ వచ్చినంత ప్రమాదం అయిపోయింది అని. చూసారా? దేవుడు కాబట్టి బతికాడు. మనం అయితే దేవుడు కాబట్టి ఆ నొప్పికి తట్టుకున్నాడు. హార్ట్ అటాక్ మనకొస్తే అయిపోయింది, తీసేయటమే. హృదయంలో నొచ్చుకున్నాడంటే ఈ మనుషుల ఘనత ఎంత గొప్పగా ఉందట. చెడుతనము భూమి మీద గొప్పగా మారిపోయింది. అయ్యో నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి, నా పోలికలా ఉండాలని నేను చేసుకుంటే ఎలాగైపోయారేంటారా? దేవుడికి ఏం బాధ అనుకుంటున్నారా? మేము ఎలాగైతే దేవుడికి ఏం బాధ అనుకుంటున్నారా? నేను ఒక మాట అడుగుతాను, తల్లిదండ్రులు బాగా వినండి. పెళ్ళైన వారు పిల్లలు ఉన్నవారు బాగా వినండి.
మీకు 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, మీ 3 పిల్లలు మీ ఇంట్లో ఎందుకు పనికి రాకుండా అన్ని భయంకరమైన వేషాలకు అన్ని అలవాట్లు అయిపోయి బజార్లో బలాదూరు తిరుగుతున్నారనుకోండి, తల్లిదండ్రులు మీరు ఏమనుకుంటారండి? నా కడుపును వీడు చెడబుట్టాడు, అనవసరంగా పిల్లలో 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 అని ప్రేమతో కన్నా, నా పోలికలో కనాలని నా ముక్కు రావాలనుకున్నా, నా బుద్ధి రావాలనుకున్నా, నేను ఎంత మంచోన్నో నా కొడుకులు అంత చెడిపోయారు, ఈ చండాలపు కొడుకులు నాకెందుకు పుట్టారా అని కొంతమంది మంచి తండ్రులు ఏం చేస్తారో తెలుసు? అలాంటి వాళ్ళకి ముందే ఫోటోకి దండేసి పిండా కూడి పెడతాడు, బతికే ఉంటాడు. మరి దేవుడు కూడా అదే సిస్టమ్ ఫాలో అయ్యాడు. ఇక్కడ మీకు అర్థమైంది చెప్తాను. దేవుడు అదే సిస్టమ్ ఫాలో అయ్యాడు. చూడండి ఇంకొక మాట, తర్వాత మాట, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము. 6వ వచనం. సంతాపం అంటే సంతాపం ఎవరికి పెడతారు? వీళ్ళందరూ చెడిపోయారని చెప్పని ముందే సంతాప సభ పెట్టుకున్నాడట ఆయన కూడా. నిందాక అన్నాను కదా, చెడిపోయిన కొడుకులకి కొంతమంది ఏం చేస్తారంటే ముందే ఫోటోకు దండేసి నువ్వు లేదు నాకు చచ్చిపోయారా ఇక కనపడకుండా వెళ్ళిపో అంటారు. పౌరుషం గల తండ్రి కదా. మరి మీ తండ్రి అంటే దేవుడు, ఈ ఆత్మలకు తండ్రి, నీ శరీరాల్లో ఉన్న ఆత్మలకు తండ్రి అయిన దేవుడు రోషము గలవాడు. పాపాత్ములు చేర్చుకోడు కొడుకైనా సరే. మనమైతే చేర్చుకుంటాం. నా కొడుకు ఎంత పాపం చేసి వచ్చినా దాచుకుంటాం సంఖలో. మావాడే పాపం చేశాడు, పోలీసులు అరెస్ట్ చేయండి అంటారు ఎవరైనా మీరు? పక్కింటోడు పాపం చేశాడు అనుకో, వాడిని చంపేస్తారు కుళ్ళు పాటలతో. మన కొడుకు అనుకో ఎరక దాచేసుకుంటారు. ఇదే స్వార్థ బుద్ధి అండి. స్వార్థం కూడా ఒక భయంకరమైన పాపం. మనుషులు స్వార్థపరులు అని రాసింది బైబిల్లో, తిమోతి 3:1. మనుషులు స్వార్థపరులు, ధనాపేక్షకులు, బింకములాడు వారు, అజితేంద్రియులు, దోపుతోను అన్నిట్లో నిండిపోయి ఉన్నారు ఇల్లు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఇలాంటి భయంకరమైనటువంటి జనాలుగా మారిపోతే దేవుడికి ఆనందం లేదండి. కన్న తండ్రి కడుపు కోత మిగిలిపోతుందండి. ఏడుస్తున్నాడు దుఃఖంతో. ఆయన మబ్బుల చాటును చేరి కన్నీరు విడుస్తున్నాడండి. నీ దేవుని ఒకసారి గుర్తు పెట్టుకో. ఆయన నీ మీద బాధ పెట్టుకుంటున్నాడు, కన్నీరు పెట్టుకుంటున్నాడు. నీ మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన నిన్నేం చేయాలో అర్థం కాక సంతాప సభ పెట్టుకొని నిన్ను అలాగ సముద్రానికి అప్పగిచ్చేశాడు, అంటే వాటర్కి. చూడండి తర్వాత 6వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానన్నను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప. ఒక్కడ కనపడ్డాడండి భూలోకాన్ని తీసేసే టైంకి. ఒక భూలోకపు జనాలను తీసేసే టైంకి ఒక కుటుంబం కూడా కాదు, ఒక్కడు కనపడ్డాడు. ఆ ఒక్కడిని బట్టి ఆ కుటుంబాన్ని కాపాడాడు. మరి మీలో ఒక్కడైనా నిలవాలి కదా దేవుడి కోసం. నీ కుటుంబం రక్షింపబడుతుంది. లుదియా రక్షింపబడి తన కుటుంబాన్ని రక్షించుకుంది. జక్కయ్య రక్షింపబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొర్నేలి రక్షింపబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఒక్కడు కుటుంబంలో రక్షింపబడితే అనేక మందిని రక్షించుకుంటాడండి. మీరు రక్షింపబడాలండి, లేకపోతే ఒకరోజు ప్రమాదానికి వెళ్ళిపోతారు. ఆ ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చెప్పాల్సిందే ఇక, లేకపోతే కుదరదు ఇక. ఆ ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. ఏమండి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఆయన చెప్తున్నాడు మత్తయి సువార్తలో ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు 24వ అధ్యాయంలో. నోవహు జలప్రలయ దినములలో ఎలాగుందట అలాగే మనుష్య కుమారుడి దినములలో కూడా ఉండెను అన్నాడు అని చెప్తూ ఎంత భయంకరంగా ఒక మాట అన్నాడంటే, ఆనాడు జలప్రలయములో వారు కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి అన్నాడు. 24వ అధ్యాయంలో మీరు చూస్తే రాకడను గుర్చినటువంటి విషయాలు 38. జలప్రలయమునకు మొదటి దినముల్లో నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు తాగుచు
పెళ్లి చేసుకుని పెళ్లిగిచ్చుచుండురి. చూసారు ఎలా ఉన్నారు? మొత్తం బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మనం కూడా అలాగే ఉన్నాం ఇప్పుడు. జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవాలి. అగ్ని ప్రళయం వచ్చేదాకా మనం అలాగే బిజీ షెడ్యూల్లో ఉంటాం. అప్పుడు జల ప్రళయం వచ్చింది, అందరినీ కొట్టుకొని పోయింది. ఎరుగకపోయి కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఏం ఎరుగకపోయారు? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, జాగ్రత్తగా ఉండండి. కొట్టుకొని పోయాక ఏమైనా ఎరిగిరా? అస్సలు ఘట్టం అక్కడే మొదలవుద్దండి. కొట్టుకొని పోయే వరకు ఎరుగకపోయిరి ఒక విషయాన్ని. వారు కొట్టుకొని పోయిన తర్వాత ఎరిగిరి. దేవునికి ఇష్టము లేని ప్రజలు, దేవుడంటే పడని ప్రజలు, దేవుడికి విరోధమైన ప్రజలు, దేవుని విశ్వసించని ప్రజలు, అతను ఎవరైనా కానీ భూమి మీద దేవుని స్వరూపంతో పుట్టిన నరులు ఎవరైనా సరే ఒక్కసారి దేవుడి ప్రళయంతో కొట్టుకుపోతే అతను ఎరగవలసినటువంటి గమ్య స్థలం ఎక్కడో తెలుసా? ఎక్కడ? కొట్టుకుపోయారంటే ఎక్కడికి పోతారండి? భూమి మీద కొట్టుకుపోవడం అంటే ఎక్కడికి పోతారు? ప్రళయంలో కొట్టుకుపోయారు. ఎక్కడికి పోయారు? శవాలన్నీ అక్కడే తేలాయి, కాకులు తింటున్నాయి, మనకు తెలిసిందే కదా. 40 దినాల తర్వాత ఒక గాలిని వీచాడు దేవుడు. ఆ తర్వాత 1 year లోపల వాటర్ అంతా పోయింది. ఈ వాటర్ ఉన్నప్పుడు శవాలన్నీ ఎక్కడున్నాయి? తేలున్నాయి. వాటి మీద ఏమున్నాయి? కాకులు గద్దలు తింటూనే ఉన్నాయి. శవాలన్నీ అక్కడే ఉన్నాయి. కొట్టుకుపోయాక ఎరిగింది ఎవరు? ఆత్మ. ఏమెరిగింది? ఎక్కడికి వెళ్ళింది ఆత్మ? కొట్టుకుపోయాక ఎక్కడికి వెళ్ళింది ఆత్మ? ఒకసారి చూద్దామా? పాతాళమునకు వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి. అక్కడ ఏముంటుంది? ఏడుపు, పండ్లు కొరుకుట. అదే విషయం చెప్పాడు. 51 వచ్చిన ఏడుపును పండ్లు కొరుకుట. భూమి మీద చాలా పనులు ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మీకు 2 వర్క్స్ ఉంటాయి. ఒకటి కన్నీరు పెట్టుకుంటూ ఏడవటం, రెండవది 32 పండ్లు కొరుక్కోవటం. చూసారా? అక్కడ అదే పని, ఇక వేరే పని లేదు. ఇక పండ్లు ఎందుకు కొరుకుతామండి? బాధ తట్టుకోలేక కట్ట 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 పండ్లు కొరుక్కుంటూ ఏడుస్తుంటాం. బయటకు వచ్చే అవకాశం లేదు. అదే భయంకరమైనటువంటి శిక్ష, అగ్నిగుండపు జ్వాల. వెళ్తారా అక్కడికి? ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఇలా ఫ్యాన్లు పెడతారు అనుకుంటున్నారా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మార్కు 9:48. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే భూమి మీద ఉండగా ఏమైనా మంచి పనులు చేసావా మనం? పురుగు అనకపోతే పురుగు అని ఎవరిని అంటారు? నీతిమంతులు అంటారా? నీతిమంతులు పురుగులు అంటారండి? పవిత్రులు అంటారు, పరిశుద్ధులు అంటారు. అనీతిమంతుల్ని పురుగులు. పురుగు పనులే కదా అన్ని. పురుగు 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 లాంటి పనులే కదా అన్ని. 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు, మార్కు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అంటే అగ్ని ఆరదంటే మీ ఇంట్లో మంటలు కావు, పొయ్యి కాదు ఆరిపోయటానికి. ఈ సూర్యుడైనా ఆరిపోతాడేమో ఏదో ఒక రోజుకి, డార్క్ అయిపోతాడు. యేసుక్రీస్తు వచ్చేసరికి సూర్యుడు వెళ్ళిపోతాడు, ఉండడు. కానీ దేవుడు వేసినటువంటి నరకాగ్ని గుండం ఆరదిక. ఆరని అగ్నిలో చావని ఆత్మ, అది మనదే ఆత్మ, అది నీదే ఆత్మ, అది నువ్వే. శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా కాలిపోయే అగ్ని గుండానికి వెళ్ళిపోవాలి. అక్కడ భయంకరమైనటువంటి అగ్ని చేత కాల్చబడుతుంటావు. ఎంతకాలం? యుగ యుగాలు కాలిపోవాలి. అక్కడ జలప్రలయంలో పోయిన వారి గతి అదే. వారు కొట్టుకొని పోవు వరకు యేసు ప్రభుని ఎరుగకపోయి, యేసు ప్రభుని ఎరగలేదట వాళ్ళు. కొట్టుకొని పోయేదాకా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుమని వారు వండుకుంటూ, పెళ్లి చేసుకుంటూ, కట్టుకుంటూ, పెట్టుకుంటూ, నాటుకుంటూ, అమ్ముకుంటూ అబ్బబ్బబ్బా ఎంజాయ్ చేసేసారట అండి. లాస్ట్ మినిట్ వరకు ఎంజాయ్ చేశారట. యేసు ప్రభుని ఎరగకపోయారట. మాకు అవసరం లేదు యేసు అనుకున్నారట వాళ్ళు. టోటల్గా అందరూ నరకంలో తేలిపోయారు. నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. వెళ్తారు అక్కడికి? అక్కడికి వెళ్ళకూడదంటే నువ్వు తప్పించుకునేటటువంటి ఛాన్స్ భూమి మీదనే ఉంది.
చాలా మందికి రహస్యం తెలియట్లేదు. నువ్వు తప్పించుకోవాలంటే ఇక్కడే తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలో తెలుసా? ప్రభువా, నేను ఇక పాపాలు చేయను. ఒక ఆవిడ పట్టబడిన స్త్రీ వచ్చింది, పాపాలు చేస్తూ పట్టబడిన స్త్రీ. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి అలా ముందు పడేశారు. అందరూ ఏం పట్టుకొచ్చారు? పనిష్మెంట్ ఇచ్చేద్దామని ప్లాన్ చేసేసారు. రాళ్ళు పట్టుకొచ్చారు. ఏసేమన్నాడు? మీలో పాపము చేయని వాడు మొదట. ఇప్పుడు మీ దగ్గరికి పాపం స్త్రీ వస్తే మీరేం చేస్తారు? గ్యారంటీ రాళ్ళు వేస్తారు, లేకపోతే రాళ్ళ లాంటి మాటలు వేస్తారు, బండలు వేసేస్తారు. అవునా కదా? యేసు ప్రభు ఏం చేశాడు? పాపం చేయని వాడు ఏమన్నాడు? మనకు 100 పాపాలు ఉన్నా మనం వేస్తుంటాం ఇంకా పక్కోడి మీద నిందలు. ఇప్పుడు యేసు కూడా ఏమన్నాడు తెలుసా? నేను కూడా నిన్ను ఏమి అనను, ఇక మీదట నీవు పాపం చేయదు. ఎందుకు చెప్పాడంటారు ఆ మాట? పాపం చేస్తే పతనం అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. ఇక్కడ ఆనందంగా ఉంటుంది పాపం చేయటం, కానీ పాపం వల్ల వచ్చు జీతం భయంకరమైనటువంటి 2వ మరణం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నీ జీవితానికి శాంతి లేదు, దుఃఖమయమైపోతుంది. ఈ ఆత్మ అనంతకాలం ఆహుతైపోతుంది, కాలిపోతుంది. అగ్ని ఆరని అగ్నిలో మంటలకి ఆహుతైపోతుంది. దాన్ని కాపాడే నాదుడు లేడు. ఎవరన్నా వెళ్ళారండి? మీకు తెలుసండి అని నన్ను అడగండి, చెప్తాను. ఒక ఆయన చూపిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. 23 చూడండి. అప్పుడు అతడు చూసారా, ఒక మహాధనవంతుడు సుఖంగా బ్రతికిన వాడు భూమి మీద అట్టహాసంగా బ్రతికాడు. ఇక్కడ చచ్చాడు, పాతాళములో లేచాడు. పాతాళములో ఎక్కడున్నాడు? అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాడట. చెప్తున్నాడు, చదవండి, మరొకసారి చదవండి మొదటి నుంచి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి అబ్రహామును, దూరమున్న అబ్రహామును రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, నా తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడు, తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని లైవ్ లో కాలిపోతున్న వ్యక్తి చెప్తున్నాడు, నేను కాదు. కాలిపోతున్నాడు ఆయన, ఇంకా ఇప్పటికీ కాలిపోతున్నాడు. అగ్ని ఆరదు, వాడు అందులో వాడికి చావులేదు అగ్నిలో పడ్డాడికి. మనం అనుకుంటాం కాస్త పర్లేదులే, కొంచెం పెట్రోలే, ఇంత కాలితే ఏం కాదు అనుకుంటాం. ఒళ్ళంతా పెట్రోల్ పోస్తే అమ్మో 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 అని అటు ఇటు ఊరికి తప్పని చచ్చిపోతాం. చచ్చిపోగానే ఆత్మను తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడు. ఇక్కడ మంటనేమో తప్పుకోవడానికి కాస్తో కూస్తో శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. శరీరం కాలిపోతుంటే బయటికి వెళ్ళిపోవచ్చు, కానీ అగ్నిగుండం ఆరదు. ఆరని అగ్నిలోకి నీ ఆత్మ జారిపోబోతుంది. చేతులా నీ ఆత్మను అగ్నికి అప్పగించుకోవద్దు. నరకాగ్నికి వెళ్ళిపోయే భయంకరమైన ప్రమాదం ఉంది మానవులకి. మానవుల రక్షణ కొరకు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. ఇదిగో నరులారా, నా యందు విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం ఇచ్చాడు. పాపములను కడిగి వేయుటకు నాకు శక్తి ఉన్నది, నా రక్తం వల్ల మీ పాపములను కడుగుతానని వాగ్దానం ఇచ్చాడు. ఎవరైతే యేసుక్రీస్తుని తమ స్వరక్షకుడుగా అంగీకరిస్తారో వారిని కడిగి శుద్ధి చేసి రక్షించి ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు తెలుసా? నాతో ఉండుటకు, నా యొద్ద నుండుటకు, నేను వచ్చి మరలా వారిని నా యొద్ద నుండుటకు తీసుకొని మేఘాల మీద మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఆ మహాదినము కొరకు ఎదురు చూడాలి. అదే క్రైస్తవ్యం అంటే. అలా లేకపోతే నీ జీవితంలో అగ్నికి ఆహుతైపోయే ప్రమాదానికి వెళ్ళిపోతావు. నాకెవరు చెప్పలేదంటే కుదరదు. ఈ మైక్ సౌండ్ చాలు ఈ వీధంతటికి. ప్రభునందు ప్రియులరా, దేవుడు అందుకే అందరినీ చెప్పమన్నాడు, అందరికీ చెప్పమన్నాడు. ఎందుకో తెలుసా? నాకు తెలిస్తే నేను రక్షింపబడేవాడిని నువ్వు ఫీల్ అవుతావేమోనని. చెప్పకపోతే ఆయన ఎవరేం చేయలేరు. నువ్వు ఫీల్ అయిపోతావేమో, చెప్తే బాగుండు, నేను ఆ రోజుల్లో రక్షింపబడేవాడిని, అనవసరంగా నరకానికి వచ్చేసానని నాలుగు కోరుకుంటావేమోనని చెప్పమన్నాడు. చెప్పమన్నందుకు చెబుతున్నారు దైవజనులు, చెప్పుతున్నందుకు కొడుతున్నారు మూర్ఖ ప్రజలు. ప్రభునందు ప్రియులరా, ఇది మీకోసమే దేవుడు ఏర్పరిచినటువంటి ఒక మహా మార్గం.
అందుకే నేను అన్నాడు, మీరు నిత్య జీవానికి రావాలంటే నేనే, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వడును రాలేడు అన్నాడు. అంతే, డిసైడ్. యేసే ఈ ప్రపంచానికి నిత్యత్వానికి మార్గం. యేసే ఈ ప్రపంచంలో రక్షణ పొందటానికి దిక్కు. యేసే పాపాలు గడిగే మహారక్షకుడు. యేసు తప్ప పాపాలు గడిగేవాడు మరొకడు లేడు. ఎందుకంటే పవిత్ర పునీత రక్తం భూమి మీద చిందించిన ఏకైక మహావీరుడు యేసుక్రీస్తు వారు. మరణాన్ని గెలిచి సమాధిలోంచి తిరిగి లేచి మృత్యుంజయుడే తిరిగి లేచి మనుషులందరికీ కనబడి రుజువునిచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు వారు. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు అంటే మనలాంటి సామాన్యమైన వ్యక్తి అనుకోకండి. ఆయన మహాశక్తి. ఆయన సాక్షాత్తు దేవుడయ్యుండి నరుడి అవతారంలో వచ్చాడు. సాక్షాత్తు దేవుడయ్యుండి నరుడి అవతారంలో ఎందుకు వచ్చాడు తెలుసా? నరులను కాపాడాలంటే నరుడి అవతారంలోనే రావాలి. ఎందుకంటే మనిషితో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడగలరు? మనిషే మాట్లాడాలి. మనిషితోటి ఒక పెద్ద పూలు వచ్చి మాట్లాడితే మీరు వింటారా? పెద్ద పూల అవతారంలో రావడానికి, మనిషితో మాట్లాడడానికి సింహం అవతారంలో వస్తే మీరు వింటారా? వినలేదు. ఎందుకంటే సింహం అక్కడ కనపడితే మీరు తోక ఇక్కడ ముడుస్తారు. అందుకే మీరు జంతువులతో మాట్లాడితే మీరు మాటలు అర్థం చేసుకోలేరని, పక్షుల ద్వారా మాట్లాడితే మీరు అర్థం చేసుకోలేరని, జీవరాశుల ద్వారా మాట్లాడితే అది కుదరదని, ఖచ్చితంగా మీలాంటి స్వరూపాన్ని, మట్టి దేహాన్ని ధరించుకున్నాడు ఆయన. నీ కోసమే, నా కోసమే, సర్వ మానవారి కోసమే. ఇందులో ఏ భేదము లేదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. ఇందులో ఏమీ లేదు. ఇందులో ఎవరూ లేదు. అందరూ మనుషులే, అందరూ మనుషులే. నువ్వు పెట్టుకున్న అడ్డుగోడలు ఒక్కసారి పక్కకు తీసేస్తే, ఈ కులం మతం పిచ్చి పక్కకు పోతే దేవుడు కనబడతాడు. లేకపోతే అన్ని ఆటంకాలు వచ్చి దేవుణ్ణి దూరం చేసేసుకుంటారు. దేవుడిదే కులం, దేవుడికే కులం. దేవుడు చేసిన నరుడిదే కులం. మొట్టమొదటి మనిషి నుంచి పుట్టిన వారు కాదా వీళ్ళందరూ? ఆ మొదటి మనుషుడిదే కులం. కులం అనేది మనం చేసే వృత్తిని బట్టి వచ్చినటువంటి చిన్న చిన్న వ్యవస్థలయ్యా. దాన్ని పక్కకు పడేస్తే నీకు అర్థమవుతాడు దేవుడు, కనువిప్పు అవుతుంది. కాబట్టి రక్షకుడైన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికి ఈ భూమండలం, భూలోకం మొత్తం టోటల్ గా కంటికి కనబడకుండా కరిగిపోద్ది, లయమైపోద్ది. ఈ లోకం ఉండదు. తాత్కాలికమైన ఈ లోకం కొద్ది కాలమే ఉంటుంది. అది కూడా యేసు వచ్చే వరకే ఉంటుంది. ఆ తర్వాత ఈ లోకం ఉండదు. లోక వినాశనానికి దగ్గరకు వచ్చింది, నిర్వీర్యం అయిపోతుంది. ఒకప్పుడు 1000 సంవత్సరాలు బ్రతికాడు మానవుడు. ఆ తర్వాత 120 అయ్యాడు. ఆ తర్వాత 70, 80 అయ్యాడు. ఇప్పుడు 40, 60 బ్రతికితే నడుములు పడిపోతున్నాయి. ఆడవాళ్ళు పిల్లల్ని కనలేకపోతున్నారు. ఇంకా కొద్ది కాలం ముందుకెళ్తే సంతానం కూడా పుట్టే శక్తి లేదు. భూమిలో నిర్వీర్యం అయిపోయింది. మందు వేస్తే తప్ప గింజలు రావటం లేదు. ఇంకా మనిషికి బుద్ధి రావటం లేదు దేవుడి మీద. ప్రియులరా, దేవుణ్ణి నమ్మాలని ఆశ కావాలి, బుద్ధి కావాలి, మంచి మనసు కావాలి. నా దేవుడి కోసం నేను బ్రతుకుతాను, నా ఆత్మ నేను రక్షించుకుంటాను అనుకున్నవాడు నిజమైన వీరుడు భూమి మీద. దేవుడు మిమ్మల్ని అలాగే సిద్ధపరచును గాక. దేవుడు అలాగే మిమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క లోకం అంతమైపోయే లోపు నీ రక్షణ నీ చేతుల్లో ఉంది. ఎవరి చేతుల్లో వారి రక్షణ ఉంది, ఎవరి ఆత్మలో వారి రక్షణ ఉంది. కావాలంటే యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, క్రీస్తు ప్రేమను పొందండి. క్రీస్తు అంతటి మహనీయుడు నీకు మరొకడు కనిపించడు, దొరకడు కూడా. ఎందుకంటే ఆయనలో ఏ పాపమో లేదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుడికి నువ్వెందుకు భక్తుడిగా మారకూడదు? ఒక్కసారి ఆలోచించుకో. ఆయన భార్య కోరుకోలేదు, ఆస్తి కోరుకోలేదు, ఐశ్వర్యం కోరుకోలేదు, ఈ లోకంలో ఉన్న దేనిని ఆశపడలేదు. కేవలం నిన్ను రక్షించటానికి తన పరిశుద్ధ రక్తాన్ని, తన శరీరాన్ని, తన జీవితాన్ని సమర్పించేశాడు. అలాంటి దేవుడు కావాలి మనకు. అలాంటి దేవుడే నిన్ను కాపాడగలడు. లేకపోతే ఇక నీకు దిక్కు లేదు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీరు రక్షింపబడండి. అలా రక్షింపబడితే మీరు పరలోకం అనే మహాలోకంలో యుగ యుగాల సుఖాలు అనుభవిస్తారు. యుగ యుగాల సుఖం ఇంతకాలం అని లేదు దానికి. యుగ యుగాలు, కోటాను కోట్ల సంవత్సరాల సుఖానికి మీరందరూ వెళ్ళిపోతారు యేసుతో పాటుగా. యేసు రాబోతున్నాడు, ఆయన త్వరగా వస్తానన్నాడు, త్వరగా వచ్చుచున్నాడు.
వచ్చేసరికి లోకమంతా ఏమవుద్ది? సర్వనాశనం అయిపోద్ది, భస్మీపటలం అయిపోద్ది, బూడిదైపోద్ది, లయమైపోద్ది. త్వరపడండి, ఇది అనుకూల సమయం. నేడే, రేపు నీది కాదు, నేడే రక్షణ దినం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి మిక్కిలి కనికరము కలిగిన మా తండ్రి, మీ బిడ్డలకు నాయన మీ కుమారుడి యొక్క గొప్ప శక్తి రహస్యాలు, ఆయన రాకడ, మొదటి రాకడ, మమ్మల్ని ప్రేమించి కాపాడటానికి ఆయన రక్తము చిందించే రాకడ తెలియజేశాం. చిందించిన రుధిర రక్త ధారలలో కడగబడుటకు నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును అనే లేఖనాన్ని బట్టి మీ బిడ్డలు నాయన నమ్మని వారికి శిక్ష విధించబడును అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, ఇదిగో రక్షణ పొందుటకే మీరు మమ్మల్ని పిలిచితిరి. అయ్యా, ఇదిగో మీరు రక్షణ పొందుటకే మమ్మల్ని పిలిచారు. కాబట్టి బిడ్డలందరూ రక్షణ పొంది రేపు పరలోకంలో, ఆ మహాలోకంలో, ఆ యొక్క ఉన్నతమైన లోకంలో ఆనందంగా జీవించాలన్న సంకల్పంతో మీ కుమారుడి నామమందు విశ్వాసముంచుటకు కృప చూపుమని వారి మనోనేత్రాలు వెలిగించును. ఇది మొదలుకొని కృపాక్షేమములతో మీ బిడ్డలు ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను దీవించండి. వారి కుటుంబాల్లో కూడా శాంతి సమాధానములు దయచేయండి. కృప ఆశీర్వాదములు అందించండి. అయా, మానవుడు మీ స్వరూపముగా ఉన్నాడు, కానీ తన యొక్క క్రియల వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నాడు. తండ్రి, ఇదిగో మీకు దగ్గరై తన క్రియలను మానుకొని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడిగా బ్రతికే అవకాశాన్ని కలిగించండి. మీ రక్షణ జీవితం ప్రతి వారికి అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఈ యొక్క కోరికలు ఏర్పరిచినటువంటి సిమోన్ గారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన కుమారుడు నాయన ఎంతో మరి బలమైనటువంటి సేవకుడుగా నిలబెట్టండి. వారి సేవను ఆశీర్వదించండి. తన ప్రయాసను దీవించండి. అనేక మంది ఆత్మల రక్షణ కొరకు వారిని, వారి కుమారులను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఈ కార్యములను బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీ పాద పద్మములకు సమర్పణ చేస్తూ సేవకులందరినీ నాయన ఇదిగో మీ నామమందు జ్ఞాపకం చేసుకుంటూ వారి పరిచర్యలను దీవించమని, అద్భుతమైన సువార్తను ప్రపంచంలో అందించడానికి సహాయం చేయమని నన్ను, నా కుటుంబాన్ని కూడా మీ పాదాలకు సమర్పించుకుంటూ మీరు మాట్లాడి మమ్మల్ని మహిమపరిచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థన అడిగి వినయముతో ప్రతిమాది వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.